తీరుస్తాయి, నిన్ను స్వర్గానికి తీసుకుని వెళ్తాయి. అంతకుమించి ఇంకేం చేయలేవు. ఈ ప్రపంచంలో ఉండగా నీ కోరికలన్నీ తీరుతాయి, చనిపోయిన తర్వాత కావాలంటే స్వర్గానికి వెళ్తావు. అంతకుమించి నీకు కలిగేటటువంటి లాభం ఏముంది దీంట్లో? ఇవన్నీ ఎట్లాంటివి? ఈ కోరికల్ని తీర్చుకోవటము, ఈ స్వర్గానికి వెళ్ళటం రావటం, ఇదంతా ఎలాంటిది? జన్మ కర్మ ఫలప్రదం. జన్మ కర్మ, జన్మ కర్మ, జన్మ కర్మ, పుట్టుక చావు, పుట్టుక చావు, పుట్టుక, ఈ చక్రంలో పడి ఇరుక్కుని తిరుగుతూ ఉంటాం అన్నమాట మనం. అందుకని ఇక్కడేమన్నారు? భోగైశ్వర్య ప్రసక్తానాం, భోగాలు ఐశ్వర్యాలు ఈ ప్రసక్తి ఉన్నటువంటి తయా అపహృత చేతసాం, అవే కావాలి, అదే జీవితము, అదే లోకము అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే, అటువంటి వాళ్ళకు బుద్ధి, ఏకాగ్రంగా ఉండవలసినటువంటి బుద్ధి, భగవంతుడి మీద లగ్నం కావలసినటువంటి బుద్ధి సమాధౌ న విధీయతే, అటువంటి వాళ్ళ బుద్ధి ఏకాగ్రం ఎప్పటికీ కాదు. ఎందుకనంటేనండి, మన జీవితం ఎట్లా ఉంటుందంటే, ఒక కోరిక కోరుకుంటాం మనం, ఒక కోరిక ఏదో కోరుకుంటాం, తప్పులేదు, కోరిక కోరుకోవడం తప్పులేదు. ఆ కోరిక కోరుకుంటే తీరిపోతుందా? ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. కోరిక కోరుకున్నంత మాత్రాన తీరిపోదు, రెండు రకాలుగా తీరుతుంది. ఒకటి, భగవంతుణ్ణి అయ్యా బాబు అని అనుకోవాలి, లేదా దానికోసం కష్టపడి పనిచేయాలి. ఇక్కడేంటి? కర్మకాండలో, కర్మయోగంలో ఏంటి? భగవంతుణ్ణి నువ్వు కోరుకోవాలి అంటే యజ్ఞయాగాదులు కానీ ఇట్లాంటివన్నీ చెయ్యాలి కదా. లేదా పని చెయ్యటం అంటే ఏంటి? కర్మ చెయ్యాలి. కాబట్టి కర్మ, యజ్ఞయాగాదులు చేస్తే కర్మకాండ. కాబట్టి కర్మకాండ వేరు, కర్మ వేరు. ఇదంతా దేనికోసం చేస్తున్నావు నువ్వు? భోగాలు ఐశ్వర్యాలు వీటి కోసం చేస్తున్నావు. వాటి చేత అపహృత చేతసాం, నీ మనసు ఏమైపోయింది? ఒక కోరిక తీరిన తర్వాత అయ్యా ఈ కోరిక తీరిపోయింది, ఇక్కడతో నాకు ఇంక ఈ కోరిక రాదు అనేటువంటి అవకాశం లేదు. పొద్దున్నే లేచాం, లేవంగానే ఫస్ట్ కోరిక పుట్టేది ఏంటి మనకి చెప్పండి? కాఫీ 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 అంటూనే ఉంటుంది మనసు కదా. దానికోసం అని ఏం చేస్తామంటే గబగబా బ్రష్ చేసుకుని కాఫీ పెట్టేసి అయిపోయింది. కాఫీ తాగగానే కాఫీ తాగాలి అన్నటువంటి కోరిక అక్కడితో తీరిపోయింది. అయిపోయిందా? అయిపోతుందా? తీరిపోయినట్టేనా? మళ్ళా గంట అవ్వంగానే మళ్ళా కాఫీ 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 కాఫీ, ఒక గంటకే మళ్ళా ఇంకో గంట అవ్వగానే మళ్ళా మొదలు కాఫీ. అంటే ఒక కోరిక తీరింది అని మనం అనుకుంటాం, ఆ కోరిక మళ్ళీ ఏమవుతుంది? తీర్చడం మొదలు పెట్టావా, చివరికి ఏమవుతుందో తెలుసా? ఆ జీవితాంతం ఆ కాఫీనే బతుకైపోతుంది మనకి. అందుకనే ఒక పదం వాడుతూ ఉంటారు అప్పుడప్పుడు పేపర్లలో, పుస్తకాల్లో కూడా, కాఫీగత ప్రాణులు అంటారు వాళ్ళని. ఆ పదం ఎంత బాగుందో చూడండి. కాఫీగత ప్రాణులట. కాఫీ లేకపోతే వాళ్ళకి జీవితం ఇంకా లేదు, అటువంటి ప్రాణులు ఉంటారు వాళ్ళు. కొంతమంది అట్లా ఉంటారు అంతే. ఏదైనా సరే అండి, ఏ కోరికైనా సరే, ఒక వస్తువు కావాలనుకున్నాం, వస్తువు దొరికింది, వస్తువు అయిపోయింది. ఒక సినిమాకి వెళ్ళాం, సినిమా చూసాం, అయిపోయిందని అనుకుంటాం, ఇంకో సినిమాకి వెళ్తాం. రకరకాలన్నమాట. ఏ కోరిక తీరిపోయింది ఇక్కడతో అయిపోయింది ఈ కోరిక అనేటువంటిది ఉండదు. మళ్ళా దాని నుంచి ఇంకో కొత్త కోరిక అనేటువంటిది జనరేట్ అవుతూనే ఉంటుంది. కామాత్మానః, ఇవన్నీ కాకపోతే స్వర్గపరాహ, అన్ని బిగించుకొని అన్ని ఆఫ్ చేసేసి అన్ని ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహం అన్నీ చేసి తపస్సులు చేసి చేస్తాం. ఎందుకయ్యా? ఈ కోరిక చాలా పెద్ద కోరిక అండి. ఇది ఏం కోరిక? ఇది స్వర్గానికి వెళ్ళాలి కదా. ఇక్కడ కాఫీ కాదు ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి? అక్కడ కాఫీ, స్వర్గంలో ఉండేటటువంటి కాఫీ. ఆ కాఫీ ఏంటి? అమృతం ఇస్తారట వాళ్ళు. మనం పొద్దునే కాఫీ తాగినట్టు వాళ్ళు అమృతం ఇస్తారట. ఆ తాగినంత వాళ్ళు ఏమవుతుంది? నిత్య యవ్వనము, మరణం అనేటువంటిది ఉండదు అక్కడ. చక్కగా పొద్దున్న సాయంత్రం అక్కడ ఈ రంభ, ఊరవశి, మేనకలు వీళ్ళందరూ డ్యాన్సులు వేస్తుంటారు. మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అందరికీ. నందనవనం విహారము, మధ్యలో ఇంద్రసభ, ఇవన్నీ బోల్డని హ్యాపీ ఎంజాయ్మెంట్స్ ఉంటాయి అక్కడ. కావాల్సినంత ఎంజాయ్మెంట్స్ ఉంటాయి అక్కడ. ఇవన్నీ చేసుకుంటూ చూసుకుంటూ బతికేయచ్చు అనమాట.
మళ్ళా ఏం చేస్తావు? అయిపోయింది, మళ్ళా కిందకి రావాల్సిందే. చక్రం. కామాత్మానః స్వర్గపరాః భోగైశ్వర్య గతిం ప్రతి. ఈ భోగైశ్వర్యాల మీద ఇట్లా అపహృత చేత సహా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి, అరే నువ్వు కూర్చుని ధ్యానం చేయరా, భగవంతుడిలో నువ్వు లయమవరా, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోరా అంటే నవిదీయతే, వాడి మైండ్ దాంట్లో ఎప్పటికీ లగ్నం కాదు. అయ్యే పని కాదు అది. నేను గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు, నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడే, గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు అటు చిన్మయ విద్యాలయం ఉంది, అక్కడ భజగోవిందం చెప్పా. భజగోవిందం చెప్తున్నప్పుడు శంకరాచార్యులు రాసిన భజగోవిందం చెప్తున్నాను అనమాట. చెప్తుంటే ఒకరోజు 3 రోజులు అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, స్వామీజీ నేను మామూలుగా చాలా మంచోడిని స్వామీజీ, చాలా మంచోడిని నేను మామూలుగా. విచిత్రం ఏంటంటే నేను ధ్యానానికి కూర్చుంటాను చూసారా, అప్పుడు నా అంత చెడ్డోడు ఇంకోటి ఉండడు అంటాడు. ఎప్పుడు? ధ్యానానికి కూర్చున్నప్పుడు. నా అంత చెడ్డవాడు ఇంకోటి ఉండడు అంటాడు ఆయన. ఎందుకని అంటున్నాడు చెప్పండి? ఆయన చెప్పడంలో ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నంతసేపు ఏం చేస్తున్నారు? మీ ఇంద్రియాలు, మీ చెవులు వింటున్నాయి, మీ కళ్ళు నన్ను చూస్తున్నాయి, నేను చెప్పేది మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇంద్రియాలకి చక్కటి ఏదో ఒక ఇన్పుట్ దొరుకుతోంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? చెవులు మూసేస్తాం, కళ్ళు మూసేస్తాం, అప్పుడు మనసు పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ మనసును ఏం చేస్తున్నప్పుడు ఈ మనసు వెళ్తుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది, విహరిస్తూ ఉంటుంది. ఇది చక్కగా అందరిని వెళ్ళి స్పృశిస్తూ ఉంటుంది. అన్ని భోగైశ్వర్యం కదా. మనసును నువ్వు లగ్నం చేయరా భగవంతుడి మీద అని చెప్తూ ఉంటే శాస్త్రము, నా మనసు అన్ని వైపులకి పరిగెడుతూ ఉంటే, అది కూడా నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వెళ్తూ ఉంటే ఆధారం లేదండి. మెడిటేషన్ అందుకనే చాలా జాగ్రత్తగా చేయాలి. సర్వోత్కృష్టమైనటువంటి ఏదన్నా ప్రక్రియ ఉంది అంటే అది మెడిటేషన్. చాలా జాగ్రత్తగా దాన్ని అధ్యయనం చేసి చేయాల్సినటువంటి ప్రక్రియ అది. ఎందుకని? కరెక్ట్గా మనస్సు మీద నువ్వు సాధించేటటువంటి పటుత్వం అది, మనసుని నీ వశంలోకి తెచ్చుకునేటటువంటి ప్రక్రియ అదంతా. కాబట్టి ఇక్కడేమంటున్నారు, మనం కూడా ఏం చేయాలంటేనండి, ఇప్పుడు చెప్తున్నటువంటిది అర్థం చేసుకోవాలి. మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి, ధ్యానం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మన జీవన విధానం కూడా దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. మన జీవన విధానం కూడా అందుకు తగినట్టుగా ఉండాలి. నేను చెయ్యాల్సిందంతా చేసేసి పొద్దున్న సాయంత్రం ధ్యానం చేస్తాను అంటే నిజం చెప్పండి, వాస్తవంగా మనసు లగ్నం అవుతుందా? కాబట్టి ఏం చేయమన్నారు? జీవన విధానం కూడా నువ్వు చేసేటటువంటి ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యానానికి అనుకూలమైనటువంటి విధంగా మలచుకోవాలి జీవనాన్ని. కాబట్టి మనకి మహాత్ములందరూ కూడా ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి యోగాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఆ రకమైనటువంటి జీవన విధానం ఎలా అలవాటు చేసుకోవాలి. ఇక్కడ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇన్ని రకాలైనటువంటి ప్రాక్టీసెస్ చేస్తే తప్ప నీ మనసు నీ చెప్పు చేతల్లో ఉండదు. ధ్యానం చేసేసినంత మాత్రాన మన మనసు మన చెప్పు చేతుల్లో ఉండదండి. ఇదంతా మనం మానసికంగా ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి విధానంలో మార్పు రావాలి. ప్రపంచంతో మనం పెట్టుకునేటటువంటి సంబంధంలో మార్పు రావాలి. ప్రపంచంతో మన చుట్టూ ఉండేటటువంటి స్నేహితులతోటి మనం మెయింటైన్ చేసేటటువంటి రిలేషన్స్లో మార్పు రావాలి. మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి. ప్రతి దాంట్లోనూ మార్పు వస్తే తప్ప ఇక్కడ చెప్తున్నటువంటి సమాధి అంటే సమాధి, బుద్ధి నిశ్చలమైనటువంటి, అచంచలమైనటువంటి, స్థిరీకరింపబడినటువంటి, శుద్ధి అయినటువంటి ఆ బుద్ధి ఏదైతే ఉందో, మనస్సు ఏదైతే ఉందో అక్కడ అప్పుడు లగ్నం అవుతుంది. నాకు అన్నీ కావాలి ప్రపంచంలో, కావాలని పరిగెడుతుంది, ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. ఇప్పుడు నేను ఉన్నా మీ ఊరికినే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది అనుకోండి, మీకు ఇంటికి తాళం వేసి వచ్చానా, ఏమవుతుంది? చిన్న ఆలోచన అంతే. ఇంటికి తాళం వేసి వచ్చానా, బీగం వేసి వచ్చానా, మీరు ఇక్కడే ఉంటారు కదా, వెళ్ళిపోయింది మనసు. ఎక్కడికి వెళ్ళిపోయింది? 8 దాకా ఆగదు అది.
8ంటి క్లాస్ అయిపోతుంది అప్పుడు వెళ్దాం ఇంటికి అని ఉండదు దానికి మనసుకి. అప్పుడు మీరు వెళ్తారు, కానీ వాస్తవంగా మనసు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయి ఉంటుంది చూడండి, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు అందరు ఇంటికి. ఎందుకని? ఏమో నిజమేనేమో స్వామి చెప్పాడు కదా. ఇట్లా పరుగులు ఎడుతూ ఉంటుంది మనసు, పరుగులు పెట్టే మనసుని. అందుకని చివరిలో ఏం చెప్తున్నారంటే, త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, ఓ అర్జున, వేదాహ అంటే ఈ వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా త్రైగుణ్య విషయాహ. విషయాహ, విషయాహ అంటే విషయ ప్రపంచం. విషయాలంటే బయట ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలు, వ్యక్తులు, పరిస్థితులు. విషయాలు అంటే ఏంటి? ఈ సెల్ ఫోన్ ఇదొక విషయం, ఈ మైక్ ఇదొక విషయం, ఈ పుస్తకం ఇదొక విషయం. ఇవన్నీ విషయాలు, ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ మన చేత తెలియబడేటటువంటి, మన ఇంద్రియాలకి గోచరం అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్, వస్తువులు, వస్తు సముదాయం. ఇట్లాంటివన్నీ ఎన్నున్నాయి ఇంట్లో? సంపాదించినంత, కావలసినంత, ఎంత కావాలంటే అంత పెట్టుకున్నాం ఇంట్లో. దాంతోపాటు ఏముంది? ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇవన్నీ, ఈ విషయాలు ఏవైతే నువ్వు పొందాలి అని ప్రయత్నం చేస్తున్నావో వాటన్నిటికీ ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే? త్రైగుణ్యము. త్రైగుణ్యము అంటే ఏంటి? త్రిగుణాలతో కూడుకుని ఉన్నటువంటిది. త్రిగుణములు అంటే సత్వ రజస్తమో గుణాలు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. వాటి యొక్క ప్రస్తావన వచ్చిన జనరల్గా ఈ 3 గుణాల గురించి అందరికీ తెలుసు. సత్వగుణం అంటే మంచివాళ్ళు, సత్వగుణ సంపన్నులండి అన్నారు. అంటే మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు, 10 మందికి సేవ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ సత్వగుణ సంపన్నులు అనమాట. తమో గుణం కలిగినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? నిరంతరం బద్ధకంతో ఉంటారు, అందరినీ మోసాలు చేయాలని చూస్తూ ఉంటారు, నీరసంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని మామూలుగా ఆయన ఎవరు, స్వామి రామతీర్థులు వారు చెప్తారనమాట. 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారట ఈ ప్రపంచంలో. మొట్టమొదట ఎవరంటే వెజిటబుల్ మ్యాన్. వెజిటబుల్ మ్యాన్ అంటే, వెజిటబుల్స్ అంటే ఏంటి? కూరగాయలు. కొంతమంది కూరగాయలలాగా ఉంటారట. ఇప్పుడు వంకాయ ఉందనుకోండి, వంకాయని అక్కడ పడేస్తే అది ఎలా ఉంటుంది? అది అలాగే ఉంటుంది. నేను మా ఇంటికి వెళ్తా అంటుంది అది, ఏముందో అలా పడి ఉంటుంది అంతే. అట్లాగే వదిలేసి అక్కడే కుళ్ళిపోయి అక్కడే పాడైపోతుంది, అది కంపు కొడుతుంది. కొంతమంది ప్రపంచంలో ఉంటారట, ఇట్లాగే ఉంటారు, వెజిటబుల్స్ అంటారు అనమాట. అట్లాంటి వాళ్ళని ఏమంటారంటే మినరల్ మ్యాన్ అంటారు. మినరల్స్ అంటే ఏంటంటే భూమి లోపల ఉంటాయి చూసారా, రాగి, ఇత్తడి, ఇనుము, ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కదా. కొంతమంది అట్లా ఉంటారు ఈ ప్రపంచంలో, వాళ్ళు ఉంటారు అంతే. ఎందుకున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ప్రపంచానికి ఎందుకు పనికిరారు, వాళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళు ఉంటారు అంతే. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏమన్నారు? మినరల్ మ్యాన్ లేదా వెజిటబుల్ మ్యాన్, వెజిటబుల్స్ లాగా ఉంటారు. రెండవ రకం ఏంటంటే యానిమల్ మ్యాన్, జంతువుల్లాగా ఉండేటటువంటి వాళ్ళు. జంతువులు ఏం చేస్తాయి? వాటి లోపల వచ్చేటటువంటి సహజ ప్రేరణలు ఏవైతే ఉన్నాయో, సహజ స్పందనలు ఏవైతే ఉన్నాయో, వాటికి బుద్ధి అంత ప్రకాశం ఉండదు. కాబట్టి వాటికి అనుగుణంగా వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. యానిమల్ మ్యాన్ లాగా ఉంటారు. కొంతమంది జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు.
అప్పుడప్పుడు మనం కూడా కొంతమందిని అంటూ ఉంటాం, ఏ దున్నపోతులాగా ఉన్నాడు రైడు అంటే ఏంటి? దున్నపోతు లక్షణాలు వాళ్ళలో ఉన్నాయని అర్థం. ఎవరన్నా తిట్టాలనుకోండి, మరి ఇక్కడ అనంతపురంలో ఈ తిట్టు నేను పెద్దగా వినలేదు, కానీ మా పక్క అయితే బాగా వాడతారు ఈ తిట్టుని, ఒరే అడ్డగాడిదే అంటారు. ఇక్కడ వాడతారా? వాడితే మంచిదేలండి, మంచి తిట్టు, ఒరే అడ్డగాడిదా అంటారు. అడ్డగాడిదని మరి మామూలు గాడిదకి అడ్డగాడిదకి తేడా నాకు పెద్దగా తెలియదు, కానీ మొత్తానికి అడ్డగాడిదా అని తిడతారు, అంటే గాడిదా అని తిట్టడం అనమాట. అంటే ఏంటి? గాడిద లక్షణాలు వాళ్ళు ఏవో వ్యక్తీకరింపబడుతున్నాయి, అజ్ఞానమో ఏదో వ్యక్తీకరింపబడుతుంది, అందుకని అడ్డగాడిదా అని తిడతారు. కాబట్టి కొంతమంది ఇట్లా జంతువుల్లాగా ఉంటారు, కనీసం గాడిద ఏదైనా పని చెప్తే చేయడానికన్నా పనికి వస్తుంది కదా. ఇంకొంతమంది ఉంటారు కొంచెం ఎవాల్వ్డ్ అనమాట, వాళ్ళు ఏంటంటే మ్యాన్ అంటే ఏంటి? మానవత్వం కలిగినటువంటి మనుషులు. కాస్త సమాజము, నేను ఈ దేశానికి ఒక పౌరుణ్ణి, ఈ సమాజంలో ఒక సభ్యుణ్ణి, నా బంధువులందరూ ఉన్నారు, నా చుట్టూ ఏదైనా నేను చేయాల్సింది ఉంది, నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి, నేను ఒక్కడనే తింటాం కాదు 10 మందికి ఏదన్నా పెట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఒక మానవుడిగా తన మానవత్వాన్ని వ్యక్తీకరిస్తూ జీవించేటటువంటి వాడు మ్యాన్ అన్నారు. ఎట్లాంటి వాడు? ఉత్తమోత్తమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, మన ఋషులు, మునులు, మహాత్ములు, సత్పురుషులు, సంతులు, ఇటువంటి వాళ్ళందరినీ ఏమన్నారంటే గాడ్ మ్యాన్ అన్నారు. ఖనిజ తుల్యమైనటువంటి మానవులు. కొంతమంది ఖనిజాల్లాగా ఉంటారు అంతే, మినరల్ మ్యాన్. కొంతమంది జంతు తుల్యమైనటువంటి మానవులు, జంతువుల్లాగా ఉంటారు వాళ్ళు. కొంతమంది మానవత్వం కలిగినటువంటి మానవులు, ఇంకొంతమంది భగవత్తుల్యమైనటువంటి మానవులు. మానవులుగానే ఉంటారు ప్రపంచంలో, కానీ వాళ్ళ ద్వారా భగవత్ తత్వం అనేటువంటిది ప్రకటీకృతం అవుతూ ఉంటుంది. ఉత్తమమైనటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు. కాబట్టి ఇన్ని రకాలుగా 4 రకాలుగా విడదీశారు. ఇవన్నీ పక్కన పెడితే మేమేం చెప్తున్నాం? పక్కన పెట్టే 3 గుణాలు మాత్రం మేము చెప్తున్నాం. ఏంటా 3 గుణాలు? ఉత్తమమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి వాళ్ళు, సమాజానికి సేవ చేసేటటువంటి వాళ్ళు, సత్వగుణ సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక రెండవ రకం ఎవరు? కాస్త వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరికి అడ్డం లేకుండా ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా నేనేదో కష్టపడిపోవాలి, ఇంకా ఏదో సంపాదించేయాలి అనేటువంటి ఆదుర్ద కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రజోగుణ సంపన్నులు. లేదా ఏ పని చేయకుండా ప్రశాంతంగా బద్ధకంగా ఎవరికీ పనికి రాకుండా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమోగుణ సంపన్నులు. సత్వగుణ సంపన్నులే కదండి, తమోగుణ సంపన్నులు, అదొక సంపద వాళ్ళకి. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రపంచంలో. ఇక వీళ్ళందరూ అయిన తర్వాత సత్వానికి మించినటువంటి శుద్ధ సత్వము అని అన్నారు. శుద్ధ సత్వం, భగవత్ చింతన తప్ప అన్య చింతన లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గాడ్ మ్యాన్, ఉత్తమోత్తమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఇవన్నీ కూడా త్రైగుణ్య విషయాలు. ఈ 3 రకాలైనటువంటి గుణాల వైపు నిన్ను లాక్కెళ్ళేటటువంటివి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏ గుణం అందరిలో ఉంటుంది చెప్పండి? మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఈ గుణాల గురించి మీకు ఎందుకు చెప్పానంటే, చాలామంది ఈ పాటికి అంచనా వేసుకుంటూ ఉంటారు, నాకు తెలుసు. నేను ఇప్పుడు దీంట్లో ఏ కేటగిరీ కిందకు వస్తా, అవునా? గ్యారంటీగా లెక్కేసుకుంటుంటారు ఈ పాటికి, నేను ఏ కేటగిరీ కిందకు వస్తా దీంట్లో. 3 చెప్పేశారు స్వామి, అయిపోయింది, పెద్ద టెన్షన్ పెట్టాడు ఈయన మన్ని. దీంట్లో ఏంటంటే ఒక ఛాన్స్ ఉంది మనకి. సపోజ్ దీంట్లో ఇదే ఇది ఆలోచించాల్సింది ఇదేం లేదండి. ఒకవేళ మనం తమస్సులో ఉన్నాము అని కనుక మీకు అనిపిస్తే డోంట్ వరీ, దాంట్లోంచి రజస్సులోకి రావడానికి ప్రయత్నం చేయాలి. కొంచెం యాక్టివేట్ అవ్వాలి, యాక్టివ్గా ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి. రజస్సులో వాడు నెమ్మదిగా తన రజస్సు నుంచి సత్వంలోకి ఎదగాలి. సత్వంలో ఉన్నటువంటి వాడు శుద్ధ సత్వంలోకి వెళ్ళగలగాలి. అందుకనేంటి, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి విషయ వస్తువులన్నీ కూడా నిన్ను ఏదో ఒక గుణం వైపు నిన్ను లాక్కని వెళ్ళిపోతూ ఉంటాయి, నీ స్వరూపం నుంచి నిన్ను దూరం చేసేస్తూ ఉంటాయి. ఈ 3 గుణాలతో చిక్కుకున్నటువంటి వాడు ఏమవుతాడంటే తన స్వస్వరూపం నుంచి బయటపడిపోతుంటాడు. ఎప్పుడు కూడా తన దగ్గర తాను ఉండడు. ఎప్పుడు కూడా తన లోపల ఇంత ఆనందం పెట్టుకుని బయట ఉండేటటువంటి చిన్న చిన్న ఆనందాల కోసం వెతుకులాడుతూ ఉంటాడు. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి,
యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః సర్వతః సంప్లుతః ఉదకే ఉదపానే యావానర్ధః సర్వతః సంప్లుతః అన్ని పక్కల నీ చుట్టుపక్కల అంతా కూడా చక్కటి తాగడానికి అనుకూలంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి నీరంతా నీ చుట్టూ పెట్టుకుని నువ్వు చేసేటటువంటి ప్రయత్నం ఎట్లా ఉందంటే విజానత యావాన్ అర్ధ ఉదపానే ఓ చిన్న చిన్న చెరువులు చిన్న చిన్న నీళ్లు చిన్న చిన్న కుంటల్లో ఉండేటటువంటి నీళ్లతోటి ఏం అవసరం నీకు? నీ చుట్టూ నీళ్లున్నాయి, అంత నీరే ఉంది నీ చుట్టూతా. అయినప్పటికీ కూడా ఎక్కడో కొద్దిగా నీళ్లు దొరుకుతాయేమో ఇక్కడ కొద్దిగా నీళ్లు దొరుకుతాయేమో అని వెతుక్కున్నట్టుంది నీ వ్యవహారం అంతా అని విజానత విశేషేణ జానత. ఈ రహస్యం తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణస్య బ్రాహ్మణుడైనటువంటి వాడు సర్వేషు వేదేషు తావాన్ అన్ని వేదాలని కూడా బ్రాహ్మణుడైనటువంటి వాడు ఈ విధంగా అర్థం చేసుకుంటాడు. వెంటనే జనాలు అడుగుతారంటే ఏంటి సార్ వేదాలు బ్రాహ్మణులకేనా మాకు కాదా? మరి ఎందుకు చెప్తున్నారు మీరు ఇదంతా? బ్రాహ్మణస్య విజానత బ్రాహ్మణుడికి మాత్రం బ్రాహ్మణుడు ఈ విషయాన్ని తెలుసుకుని ఉంటాడు. బ్రాహ్మణ నిజంగా బ్రాహ్మణుడు అంటే ఎవరండి? యహ బ్రహ్మతత్వం విజానాతి సహ బ్రాహ్మణ. బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను బ్రాహ్మణుడు. అంతే తప్ప బ్రాహ్మణ కులానికి పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడికి పుట్టినటువంటి వాడు బ్రాహ్మడే కనుక అయితే బ్రాహ్మడికి పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు అని అంటంలో తప్పేం లేదు. ఎందుకంటే తండ్రి గారు బ్రాహ్మణుడు కాబట్టి అతను కూడా బ్రాహ్మణుడు అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే బ్రాహ్మణత్వాన్ని అతను ఆచరించినప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇప్పుడు సపోజ్ బ్రాహ్మణుడికి పుట్టినందువల్ల నేను బ్రాహ్మణుడిని అవుతాను అని ఒక సిద్ధాంతాన్ని నేను స్థిరీకరించారనుకోండి, అదే కనుక కరెక్ట్ అయితే మా తండ్రి గారు డాక్టర్ కాబట్టి నేను కూడా డాక్టర్ అవ్వాలి, అవునా కదా? మా నాన్నగారు బ్రాహ్మణుడు అయితే నేను బ్రాహ్మణుడిని అవుతున్నా, మరి మా తండ్రి గారు డాక్టర్ అయితే మా నాన్నగారు డాక్టర్ అయితే మరి నేను కూడా డాక్టర్నే అవ్వాలి కదా. ఆయన ఏదైతే అది నేను అయినప్పుడు ఆయన డాక్టర్ ఎట్లా అయ్యాడు? ఎంబీబీఎస్ చదివి ఎండీ చేసి ఆపరేషన్లు చేసి డాక్టర్ అయ్యాడు ఆయన కదా. మనం ఏం చదవలేదే, మనం 10th ఫెయిల్. ఇక్కడ 10th ఫెయిల్. నేను కూడా డాక్టర్ స్వామి ఆత్మ విధానందాన్ని పెట్టుకున్నా ఇంటి దగ్గర పెద్ద బోర్డు. ఎలా పెట్టుకున్నావయ్యా, నువ్వు డాక్టర్ ఎప్పుడు అయ్యావు అని అడిగారు. అడిగి అదేంటండి మా నాన్నగారు డాక్టర్ పెట్టేసుకున్నా. మా నాన్నగారు డాక్టర్ ఎందుకు అయ్యారు? ఆయన ఎంబీబీఎస్ చదివారు. డాక్టర్కి సంబంధించినటువంటి జ్ఞానం, వైద్యానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండబట్టి ఆయన అయ్యారు. అట్లాగే బ్రాహ్మణుడు అంటే ఆయన దగ్గర ఏముండాలి? బ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానం కనుక ఉంటే ఆయన బ్రాహ్మణుడు అవుతారు. అటువంటి బ్రాహ్మణుడైనటువంటి వాడు ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని ఉంటాడు. ఏ విషయం? అంతటా ఉన్నటువంటిది చైతన్య స్వరూపమే అయినప్పుడు, అంతటా ఉన్నటువంటిది ఆనందమే అయినప్పుడు, ఏ ఆనందం ఉండడం వల్ల నాకు అన్నిట్లోంచి ఆనందం అనేటువంటిది వస్తుందో ఆ ఆనందం అంతటా వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు, ఆ ఆనంద స్వరూపమే నేనైనప్పుడు ఈ చిన్న చిన్న సినిమాలు, ఫ్రెండ్స్, పార్టీలు వీటి ద్వారా పొందేటటువంటి ఆనందం నిజంగా ఒక ఆనందమేనా అండి? ఇది ఆనందమేనా? మనం పొందేటటువంటిది ఆనందమేనా? ఒక మహాత్ముడు అంటాడు, నువ్వు పొందేది ఆనందం కానే కాదురా నాయనా. మరి నేను ఆనందం పొందుతున్నాను కదా, నాకు అన్ని ఆనందాలు కలుగుతున్నాయి. ఏదో తింటే ఆనందం కలుగుతోంది, ఏదో చూస్తే ఆనందం కలుగుతోంది, ఇవన్నీ ఆనందాలు కలుగుతున్నాయి కదా. ఎందుకు కలుగుతున్నాయో తెలుసా? ఒకటి గుర్తుపెట్టుకో, నీ లోపల ఆనందం ఉండబట్టి నీకు ఆనందం కలుగుతోంది.
నీ లోపలే కనుక చైతన్యం లేకపోతే, నీ లోపలే కనుక ఆనందం లేకపోతే నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నాకు అనంతపురం నచ్చలేదు సార్, ఎండలు ఉన్నాయి విపరీతంగా, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనిపించింది. ఏం చేశానంటే సరదాగా అదేది ఊటీ వెళ్ళా. ఊటీ సమ్మర్లో చాలామంది వెళ్తూ ఉంటారు, అదే హిల్ స్టేషన్స్ కాబట్టి చల్లగా ఉంటుంది. ఊటీ వెళ్ళా, ముందుగానే బుక్ చేసుకున్నా, మేక్ మై ట్రిప్లో టికెట్ కొనుక్కున్నా, చక్కగా వెళ్ళా, ఫ్లైట్ దిగా, అక్కడంతా బ్రహ్మాండంగా ఉంది. మంచి గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నా, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, చక్కగా ఎదురుగుండా ఒక లేకు గెస్ట్ హౌసు, దాని ముందు ఒక మంచి లాన్ ఉంది, అద్భుతమైనటువంటి లాన్ ఉంది, అంత బాగుంది. ఒక ఈజీ చైర్ ఇచ్చారు నాకు, ఆ ఈజీ చైర్లో కాళ్ళు చాపుకొని కూర్చుని చక్కగా అసలు ఆనందమే ఆనందం, కావలసినంత ఆనందం. కొద్ది డబ్బులు పడేస్తే బ్రహ్మాండమైన ఆనందం దొరుకుతుంది. ఈ ఆనందం కోసమని నేను అక్కడికి వెళ్ళా. రాదండి ఆనందం? బ్రహ్మాండంగా వస్తుంది, ట్రై చేయండి ఒకసారి, వస్తుంది. నేను కూడా అట్లాగే ఆనందాన్ని పొందుతున్నా. ఎదురుగుండా లేకు, లాను, ఈజీ చైరు, సిగరెట్, అన్నీ ఆనందం. ఓ రోజంతా ఆనందంగానే ఉన్నా. 3 రోజుల ట్రిప్ కోసం వెళ్ళా. 2వ రోజు కూడా సాయంత్రం నేను కూర్చున్నా. అక్కడే కూర్చుంటే సడన్గా ఫోన్లో మెసేజ్, ఫాదర్ సీరియస్, అడ్మిటెడ్ ఇన్ ఐసియు, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని నాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే గెస్ట్ హౌసు, ఇదే లాను, ఇదే ఈజీ చైరు, ఇదే సిగరెట్టు, ఇప్పటిదాకా ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చాయి కదా. ఈ మెసేజ్ చూసిన తర్వాత ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇస్తాయా? ఇస్తాయా? ఈ మెసేజ్ చూసిన తర్వాత మరి ఇప్పటిదాకా ఇచ్చాయి కదా అయ్యా, ఇప్పటిదాకా ఇచ్చాయి కదా, వీటి కోసమే కదా పరిగెత్తింది అక్కడికి, వేలుకు వేలు పారబోసి, ఈ ఆనందం కోసమే. నిన్నంతా నీకు ఆనందం ఇచ్చినటువంటివి ఈ మెసేజ్ చూసిన తర్వాత నీకు ఆనందం ఇవ్వలేకపోతున్నాయంటే ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లాన్లోంచి వచ్చిందా? ఈ కుర్చీలోంచి వచ్చిందా? ఈ సిగరెట్లోంచి వచ్చిందా? ఈ ఊటీలోంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందం? నీ లోపల ఉండబట్టే కుర్చీలో కూర్చుంటే ఆనందం వచ్చింది, నీ లోపల ఉండబట్టే లాన్లో కూర్చుంటే ఆనందం వచ్చింది, నీ లోపల ఉండబట్టే అదంతా ఆ ప్రకృతి ఆనందం చూసినప్పుడల్లా నీకు ఆనందం కలుగుతోంది, నీ లోపల ఆనందం ఉండబట్టే కాఫీ తాగితే ఆనందం వస్తుంది. ఏ చేసా మరి? ఏది నేను ఆనందం పొందుతున్నా ఆనందం నా లోపల నుంచే వస్తోంది అని నాకు తెలిసినప్పుడు పిచ్చోళ్ళగా బయటికి ఎందుకు పరిగెడతావయ్యా? ఆనందం లోపలే ఉన్నప్పుడు ఆనందాన్ని ఎందుకు తెలుసుకోలేవు నువ్వు? యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోతకే, అంతటా ఉన్నటువంటిది నీరైనప్పుడు ఓ గ్లాసుడు నీళ్ల కోసం ఎందుకు పరిగెడతావు నువ్వు? ఇది ఎట్లా ఉందంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి పొద్దున్నే పాల ప్యాకెట్ కోసం వెయిట్ చేసినట్టుంది.